ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడి కాపుదల కనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం కూడా మనము ప్రార్థనతో దేవుణ్ణి ఎదుర్కొనే వారిగా ఉండాలి. మొదటగా ఆయనకి సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. ఈ ఉదయ కాలము ధ్యానాంశంగా దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మొదటి రాజులు 19వ అధ్యాయము 20వ వచనము. నేను నిన్ను వెంబడించేదను. ఆమెన్. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారండి? ఎలీసా సేవలోనికి అడుగుపెట్టిన మొదటి దినాన నేను నిన్ను వెంబడించేదను అని ఏలియాకు మాట ఇచ్చి ఉన్నారు. ఎలీషా మొదటి రోజున ఏ మాట అయితే ఇచ్చాడో అదే మాటకు కట్టుబడి ఉన్నాడు. ఏలియా యొక్క చివరి రోజును కూడా సరిగ్గా అదే మాట, జీవం కలిగిన యెహోవా తోడు నేను నిన్ను విడవనని ఎలీషా చెప్తున్నారు. మనము చాలాసార్లు మాట ఇచ్చి మర్చిపోతాము. ఆత్మీయ జీవితంలో ఎన్నో తీర్మానాలు తీసుకుంటాము, వాగ్దానాలు చేస్తాము, వాటిని సులభంగా మర్చిపోతాము. కానీ ఎలీషా అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. తాను ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానిని తన తుది శ్వాస వరకు ఆచరిస్తున్నారు. మొదటి రాజుల 19వ అధ్యాయము ఎలీషా ఏలియాకు మాట ఇచ్చిన రోజు మొదలుకొని 2వ రాజులు 2వ అధ్యాయము ఏలియా చివరి రోజు వరకు చాలా కాలం ఉంటుందని బైబిల్ పండితులు చెప్తున్నారు. అనగా సంవత్సరాలు గడిచిన ఎలీషా యొక్క తీర్మానంలో ఏ విధమైన మార్పు లేదు. మొదటి రోజులలో ఏ విధమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో అదే స్థిరమైన వ్యక్తిత్వాన్ని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కనబరుస్తున్నారు. సంవత్సరాలు గడిచిన దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుని పేరట దేవుడు తనకు ఏర్పరిచిన సేవకుడిని సేవించే విషయంలో ఎటువంటి మార్పు లేదు. స్థిరమైన మనస్తత్వం కలిగిన వాడు ఎలీషా. కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన కృపచేత నింపబడి గొప్ప సేవకుని ఎన్నుకున్నాడు. మాట ఇచ్చారు, నేను నిన్ను వెంబడించేదను అని సెలవిచ్చారు. అదే స్థిరమైన మనసుతో చివరి వరకు తన జీవితాన్ని కొనసాగించారు. హల్లెలూయా. తాను ప్రారంభించిన పరిచర్యను, దేవునికి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా ఈరోజు కూడా మనము ప్రారంభించిన పరిచర్యను, దేవునికి మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వారుగా మనం ఉండాలి. స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలి. ఈ రోజుల్లో కూడా మన బంధువుల్లో, స్నేహితుల్లో అనేక మంది ప్రభువు కొరకు రోషం కలిగి జీవించేవారుగా, పాటలు పాడేవారుగా, సాక్ష్యం ఇచ్చేవారుగా కనిపిస్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వీరు కూడా అలా కనిపించకపోవచ్చు. మనం వారి వలె ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు మనం ఏ ఆత్మీయతనైతే కనబరుస్తున్నామో అదే ఆత్మీయతను లేదా అంతకంటే అద్భుతమైన ఆత్మీయతను మన తుది శ్వాస వరకు కనబరిచేవారుగా ఉండాలి. ఎలీషాలో అటువంటి ఆత్మీయతనే మనము చూస్తున్నాము. ఆ విధంగా తుది శ్వాస వరకు నమ్మకంగా, యథార్థంగా దేవుణ్ణి సేవించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ విధకాలమునైనా బలమైన మనస్తత్వం గురించి నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎలీషా గారు సేవలోకి అడుగుపెట్టిన మొదటి రోజు ఏ విధంగా ఉన్నారో తన తుదివాస వరకు అదే నమ్మకాన్ని, అదే యథార్థతను దేవుని ఎదుట, సేవకుడి ఎదుట నేను కనబరిచి ఉన్నారని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. మేము కూడా అదే స్థిరమైన మనస్తత్వాన్ని దేవుని ఎదుట, సేవకుడి ఎదుట కనబరిచే కృపను మీరు మాకు అనుగ్రహించండి. అట్టి ధన్యతను, దేవుని సేవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన కాపుదల, కృప, ఆరోగ్యము, ఆయుష్, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వల్ల మాత్రమే మేము ఎలా ఉన్నామయ్యా. నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నదేవా మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. బలహీనలను బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచండి అయ్యా. ఈ ఉదయకాలం అనేక మంది నేను ప్రార్థనలు చేయించుకున్నానైనా డిఎస్
డిఎస్సి ఎగ్జామ్కినైనా రాయడానికి వెళ్ళి ఉన్నారు ప్రభా. వారందరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. వారిని జ్ఞానంతో నింపండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. రాస్తున్నప్పుడు మీ కృపను అనుగ్రహించండి ప్రభా. వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. మీకు వందనాలు 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 ప్రభా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు కాపుదల కృప అనుగ్రహించండి. చంటి బిడ్డలని బాలింతలను జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు వందనాలు. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో అద్భుతమైన మేలులతోనైనా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడి నేను వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేకమైన పరిచర్యలు జరుగుతున్నాయ్యా. ప్రతి పరిచర్యని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో క్షేమాభివృద్ధి అనుగ్రహించండి. సేవకులను జ్ఞాపకం చేసుకోండి. కాపుదలను అనుగ్రహించండి. వారి ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాల విషయంలో మీ కృపను అనుగ్రహించండి. ఈరోజు అంతటిలోనైనా మా ఆలోచన విషయంలో మీరు మాకు సహాయం చేయండి. మా నోటి మాటలో హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, ప్రతి అవసరతను యేసు నామములో మీరే తీరుస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. స్థిరమైన మనస్తత్వాన్ని దేవుడి ఎదుట దేవుడిలో మనం కనపరిచేవారుగా ఉందాము. అద్భుతమైన కృపను మనం అందరం కూడా పొందుకుందాము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.